డియర్ స్టూడెంట్, సివిక్ సెంటర్ 21 జూన్ 2026 రోజు స్టేట్ వైడ్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం పెట్టింది. దాదాపు 12 సెంటర్లో, అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనం ఈ ఎగ్జామ్ పెట్టింది. ఏబిపిఎస్సి నిర్వహించే గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ ఏదైతే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటామో, దాంట్లో జనరల్గా మీకు తెలిసిందే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 5 సబ్జెక్ట్స్లో టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. దాంట్లో 5 సబ్జెక్ట్స్ కాను సెక్షన్ ఏలో ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత నీకు సెక్షన్ బిలో మళ్ళీ 30 క్వశ్చన్స్ ఉండడము, సెక్షన్ బిలో వచ్చి జాగ్రఫీ, ఇలా మనకి మొత్తం 150 క్వశ్చన్స్తో ఏపీపీఎస్సీ ఎలా అయితే ఎగ్జామ్ పెట్టిందో బుక్లెట్ ఫార్మేట్లో 12 సెంటర్లో మనం పెట్టాం. సార్, ఈ టెస్ట్కి అటెండ్ అవ్వడం ఎందుకు, అటెండ్ అయిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి అనేది ఒకసారి తెలుసుకుందాము. జనరల్గా స్కాలర్షిప్ టెస్ట్ సివిక్ సెంటర్లు ఎందుకు పెడుతుంటామంటే, ఒక ప్రిలిమ్స్ మనము ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న ఆస్పిరెంట్కి మీరు ఏం చేస్తుంటారంటే, ఒక స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి వాటిని పెట్టుకొని చదువుతూ కూర్చుంటారు. నువ్వు ఎంత చదివేమనేది కాదు, నీకు ఎంతవరకు ఎగ్జామ్లో రాయడానికి నీకు ఉపయోగపడుతుంది ఆ సోర్సు. నువ్వు చదువుతున్న పుస్తకం కావచ్చు, లేదు వింటున్న క్లాసెస్ కావచ్చు, ఓన్గా ప్రిపేర్ అవుతున్న మెటీరియల్ కావచ్చు, సో టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ నుంచి స్టూడెంట్ ప్రిపేర్ అవుతుంటారు. సో దానికోసం ఒక స్కాలర్షిప్ టెస్ట్లో మనము ఒకసారి నేను బ్రీఫ్గా ఈ స్కాలర్షిప్ టెస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాము, ఎందుకు అనేసి నీకు చెప్పాను కదా. సో ఈ పేపర్లో రాయని వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ పేపర్ పీడిఎఫ్ పెడుతున్నాను, మీరు జిరాక్స్ తీసుకునైనా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నీకు 150 మార్క్స్కి ఎంత స్కోర్ వచ్చిందనేది కాదు, నువ్వు ఇప్పటి వరకు నువ్వు ప్రిపరేషన్ ఎంతవరకు నువ్వు ప్రోగ్రెస్ అయ్యింది, ఇంకా నువ్వు ఎలా ప్రిపరేషన్ రీస్టార్ట్ చేసుకోవాలి, కోర్స్ కరెక్షన్ చేసుకోవడానికే ఈ మార్క్ టెస్ట్ అనొచ్చు, స్కాలర్షిప్ టెస్ట్ అనొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సెక్షన్ ఏలో ఇండియన్ హిస్టరీ మీద 30 క్వశ్చన్స్, అన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ ఇస్తాం. అన్ని ఫార్మాట్స్ ఎందుకు ఇస్తాం సార్ అంటే, నీకు ఒక స్టూడెంట్ ఒక టాపిక్, ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుతున్నాడా, లేకపోతే బ్లైండ్గా చదువుకుంటూ పోతున్నాడా అనేది మీరు ఎగ్జామ్ క్వశ్చన్స్ చూసినప్పుడే నీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒక ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, డిఫరెంట్ సోర్సెస్ బుక్స్ నువ్వు చదివినా కానీ ఎగ్జామ్లో మనం కరెక్ట్గా అటెంప్ట్ చేయకపోతే నువ్వు ఎన్నిసార్లు చదివామనేది ఉపయోగం లేదు. నెక్స్ట్ సెక్షన్ బిలో మీకు జాగ్రఫీ క్వశ్చన్స్. సో జాగ్రఫీ క్వశ్చన్స్ కూడా మనకి 31 నుంచి 60 క్వశ్చన్స్ వరకు ఇచ్చాము. ఇక్కడ మీకు అన్ని సిలబస్లో ఉన్న విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చి 61 నుంచి నీకు 90 క్వశ్చన్స్ వచ్చేది సెక్షన్ సి ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్. సరే, ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్లో లాస్ట్ టైం ప్రిలిమ్స్ రాసేటప్పుడు కూడా సో చాలామంది స్టూడెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, క్వశ్చన్స్ అడిగిన ప్యాటర్న్ ఒకటి. సో అంటే దాని అర్థం ఏంటంటే, లాస్ట్ టైము మనకి సొసైటీ క్వశ్చన్స్ చూసిన తర్వాత నీకు థింకర్స్ కానీ, లేకపోతే ఎవరైతే సొసైటీకి సోషాలజీకి సంబంధించిన ఎమినెంట్ పర్సన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ కావచ్చు, లేకపోతే థీరీస్ కావచ్చు, దాంతోపాటు సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రోగ్రామ్స్, కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయి, ఇవన్నీ 360 డిగ్రీస్లో చదవాల్సిన అవసరం ఉంది. ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ జనరల్గా డిఫరెంట్ ఫార్మాట్స్ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ సిలబస్ చాలా ప్రిసైజ్గా ఉంటుంది. సిలబస్ ప్రిసైజ్గా ఉండి డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ వస్తున్న సబ్జెక్టు సొసైటీ క్వశ్చన్స్. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతవరకు నువ్వు ఫోకస్ చేసినట్లయితే కనీసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని ప్రజెంట్ స్కీమ్స్, ఇష్యూస్ ఏమున్నాయి వాటిని మీద ఫోకస్ చేసుకున్నా మనకి సొసైటీలో 30 క్వశ్చన్స్కి ఈజీగా 18 క్వశ్చన్స్ నుంచి 22 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ డి వచ్చి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను, సివిక్ సెంటర్ మనం డైలీ కరెంట్ అఫైర్ క్విజ్ పెడుతున్నాము. సో డైలీ 6 PM మనకి తెలుగు, ఇంగ్లీష్లో మనకి నేషనల్ మీద 5 క్వశ్చన్స్, ఇంటర్నేషనల్ మీద 5, అదేవిధంగా ఏపీ మీద 5 క్వశ్చన్స్. సో ఈ రోజు నుంచి అయినా నువ్వు కరెంట్ అఫైర్ క్విజ్ ప్రాక్టీస్ చేసినట్లయితే నీకు క్వశ్చన్స్, అంశాలు, ఇష్యూస్ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, డిఫరెంట్ సోర్సెస్ నుంచి నీకు ఏదైతే క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని క్వశ్చన్స్ ద్వారా నువ్వు ఆ కాన్సెప్ట్ కానీ నువ్వు కానీ రివిజన్ చేసుకున్నామంటే కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా ఫోకస్ చేయవచ్చు. దానికోసం ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్లో మనము సో 91 నుంచి 120 క్వశ్చన్స్ వచ్చి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఈ స్కాలర్షిప్ టెస్ట్లో పెట్టాము. నెక్స్ట్ 121 నుంచి మెంటల్ ఎబిలిటీ అండి. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నీకు ఇచ్చిన సిలబస్లో బేసిక్, న్యూమరసీ, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ మనకి సిలబస్లో ఉంది కదా. ఈ క్వశ్చన్స్లో నువ్వు మెంటల్ ఎబిలిటీలో 20 క్వశ్చన్స్లో మినిమం 16 to 18 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే నువ్వు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా డజంట్ మ్యాటర్. ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ కాదు, నాన్ మ్యాథ్స్ ఎగ్జామ్ కాదు. బేసిక్ కాన్సెప్ట్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏపీ గ్రూప్ 1, అదేవిధంగా
ఏపీ గ్రూప్ 2 క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే మెంటల్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్కి కాను ఒక యావరేజ్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కూడా 18 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసే ఫోకస్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే క్వశ్చన్స్ లెంతీగా అక్కడక్కడ మీకు కనిపించినప్పుడు ఆ క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేసి ప్రయత్నం చేసినా కానీ ఆన్సర్ రాలేదనుకో నువ్వేమనుకుంటావు అంటే సార్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటావు. ఎప్పుడు కానీ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఒకసారి నువ్వు ఆ ఎగ్జామ్లో రాస్తావు, సాల్వ్ చేస్తావు, ఆన్సర్ వచ్చిందా అటెంప్ట్ చేస్తావు, ఆన్సర్ రాలేదంటే రెండోసారి నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అలా సెకండ్ టైం థర్డ్ టైం నువ్వు ప్రాక్టీస్ చేస్తే దాదాపు 8 మినిట్స్ నుంచి 12 మినిట్స్ ఒక్క క్వశ్చన్కే నీకు తినేస్తుంది. సో దేర్ఫోర్ మెంటల్ ఎబిలిటీలో నీకున్న లాజిక్ ఏంటంటే ఇఫ్ యు నో ఇట్ సాల్వ్ ఇట్ అండ్ ఆన్సర్ ఇట్, ఇఫ్ యూ డోంట్ నో స్కిప్ ద క్వశ్చన్ అండ్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది నీకు అలవాటు అవ్వాలంటే కూర్చొని నోట్బుక్లో కూర్చొని మోడల్స్ చూసుకుంటే కాదండి, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో నీకు 150 క్వశ్చన్స్కి నువ్వు తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, తెలియని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, వీటిని నువ్వు బేరీజ్ వేసుకొని ముందుకు సాగడమే ఈ మార్క్ టెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షను. ఇట్లా మనకి టోటల్గా ఏపీపీఎస్ఏ పెట్టే స్టాండర్డ్లో మన సివిక్ సెంటర్లో ఈ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టాము. నేనేం చెప్తున్నానంటే రాసిన వాళ్ళు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఓకే, అటెంప్ట్ చేయని వాళ్ళకి కూడా నేను ఇంకా సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు అది కాదండి. నువ్వు 150 క్వశ్చన్స్లో కనీసం 20 క్వశ్చన్స్ నీకు తెలిసినా చాలు. రిమైనింగ్ 130 క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు మనం కూడా ఏం చేస్తామంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్సే నీ యొక్క రీడింగ్ మెటీరియల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, సివిక్ సెంటర్లో పెట్టే టెస్ట్ సిరీస్ యొక్క ఇంటెన్షన్ 2 విధాలుగా ఉంటుంది. నీకు సిలబస్ అయ్యి రివిజన్ అయ్యిందా అంటే ఎగ్జామ్ రాస్తావు, ఆ క్వశ్చన్ పేపర్ని టెస్ట్ పేపర్గా తీసుకొని నీకు ఎన్ని వచ్చు, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని అన్నోన్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్కరెక్ట్ అయినాయి అనేది మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూసి వాటిలో మళ్ళీ నీ యొక్క సెల్ఫ్ అనాలిసిస్ నోట్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. అలా నీకు 150 క్వశ్చన్స్ని మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెనేషన్స్ చూసి ప్రిపేర్ అవ్వడానికి నీకు 3 to 4 days పడుతుంది. సో అలా ప్రిపరేషన్ నువ్వు కానీ కంటిన్యూషన్ చేస్తే మనము ఈ సండే నుంచి స్టార్ట్ చేసిన ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే వాటిని మినిమం 2 times 3 times కానీ నువ్వు రివిజన్ చేసినావంటే ఇవి ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెనేషన్స్ నీకు ఫిలిమ్స్ అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ పేరు కంపల్సరీ క్వాలిఫై ఫిలిమ్స్ అయ్యి మెయిన్స్కి వెళ్తావు. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు బ్రీఫ్గా చెప్పాలంటే క్వశ్చన్ పేపర్ ఎన్ని పేజెస్ ఉంటుందో మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని పేజెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వశ్చన్ పేపర్, ఇట్ ఈస్ అబౌట్ ది ఎక్స్ప్లెనేషన్స్లో క్వశ్చన్స్లో ఒక రైట్ ఆన్సర్ ఉంటుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా నువ్వు అనాలిసిస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా నువ్వు కానీ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందంటే అప్పుడు నీకు ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది, కన్ఫ్యూజన్ పోతుంది, క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా కాకుండా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, సొసైటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీటి కూర్చొని నేను బుక్స్ చదువుకుంటూ ఉన్నానంటే నీకు ఇప్పుడున్న అప్కమింగ్ నోటిఫికేషన్స్కి టైం అనేది సరిపోదు. నీకు ఫిలిమ్స్ ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి. అది పేపర్ ఈజీగా వచ్చినా, మోడరేట్గా వచ్చినా, డిఫికల్ట్గా వచ్చినా. సో దేర్ఫోర్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ పేపర్ తీసుకోండి. ఈ వీడియో కింద మీకు క్వశ్చన్ పేపర్తో పాటు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాను. సో ఎవరైతే రాస్తున్న వాళ్ళకి రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తున్నాము. రాయని వాళ్ళకి కనీసం PDF తీసుకొని జిరాక్స్ తీసుకొని ఒక ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లాగా, ఎగ్జామ్ లాగా, ఇదే ఫైనల్ ఎగ్జామ్ లాగా మీరు కూర్చొని ఎన్ని క్వశ్చన్స్ నీకు అటెంప్ట్ చేయగలుగుతున్నావు అనేది నీకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయినప్పుడే నువ్వు ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు చేయాలనేది నీకు తెలుస్తుంది. సో ఫిలిమ్స్ ఫోకస్ చేయాలా, మెయిన్స్ ఫోకస్ చేయాలనేది ఇంకొక వీడియోలో నేను చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ సివిక్ సెంటర్ కండక్ట్ చేసిన ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది మనం దాదాపు 12 సెంటర్స్లో ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ కండక్టెడ్. దీంతో పాటు ఆన్లైన్ టెస్ట్ కూడా పెట్టాము, ఆన్లైన్లో కూడా మనం పెట్టాము. సో దీనివల్ల ఇంటెన్షన్ కూడా చెప్పాను కదా, ఏపీ గ్రూప్ 2కి మీరు ప్రిపేర్ అవ్వడము. ఇప్పుడు 750 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిలిమ్స్ దాటితే మెయిన్స్ రాసే స్కోప్ ఉంటుంది. సో ఫిలిమ్స్లో నువ్వు ఎంత టైం స్పెండ్ చేయాలి, మెయిన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్.